రెండేళ్లలో అభివృద్ధిని చూసి ఓటేయండి. అలాంటి వాళ్ళకు నోటీసులు ఇస్తే గగ్గోలు పెడుతున్నారు. మీకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్ల. అలా అయితే మీ ఆస్తులు జనానికి ఇచ్చేయండి. 10 ఏళ్లలో 100 కోట్లు దోచుకున్నారుగా. రాష్ట్రం కోసం సర్వం కోల్పోయిన జయశంకర్ జాతిపిత. దోపిడీ చేసిన కేసీఆర్ ఎలా అవుతారు జాతిపిత? సిగ్గుండాలే. జాతిపిత ఎలా అవుతాడు? నువ్వు సంపాదించుకున్న ఆస్తి మొత్తం తెలంగాణ ప్రజలకు రాసి స్విస్ బ్యాంకులో పెట్టింది, విదేశాలలో ఉన్న ఐలాండ్స్, మీ ఫామ్ హౌజులు, మీ దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ తెలంగాణ ప్రజలకు దారాదత్తం చేయి. అప్పుడు నువ్వు జాతిపిత అవుతావు. నిజంగా జాతిపితవే. అప్పుడు కోట్లు కొల్లగొట్టి కుప్ప మీద గద్దె మీద కూర్చొని ఇలా దాపెట్టుకొని ఆ పైసలు ఖర్చు పెట్టుకుంటా ప్రచారం చేయించుకుంటా జాతిపితని నువ్వు జాతిపితవా? ఏ జాతికి? మీ కుటుంబానికి జాతిపితవు కావచ్చు, మీ కుటుంబం వరకే మీ కుటుంబ పితవు కావచ్చు నువ్వు, కానీ తెలంగాణ ప్రజలకు కాదు. గుర్తుపెట్టుకో. జాతిపితట. ఛార్జ్షీట్లో కేసీఆర్ పేరు పరిశీలిస్తున్న సిట్ అధికారులు. సజ్జనార్ నేతృత్వంలో కీలక భేటీ. దర్యాప్తులో వెల్లడైన వివరాలు, ఆధారాలపై సుదీర్ఘ చర్చ. త్వరలో మరిన్ని అరెస్టులకు ఛాన్స్. నాయకులు ఉండొచ్చు, అధికారులు కూడా ఉండొచ్చని పోలీస్ వర్గాల హింట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరగా సంచలన మార్పు తిరగనున్నట్లు సమాచారం. కోర్టుకు దాఖలు చేయనున్న అనుబంధ ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రస్తావించాలని సిట్ నిర్ణయించినట్టుగా తెలిసింది. దాంతోపాటు ఈ కేసు త్వరలో మరిన్ని అరెస్టులు జరగవచ్చని సమాచారం. అరెస్ట్ అయ్యే వారిలో రాజకీయ నాయకులు ఉండవచ్చు, అధికారులు ఉండవచ్చు అంటూ ఓ అధికారి చెప్పడం త్వరలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకునేలా ఉంది. ఒక్కొక్కరుగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ భాగోతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే వెలుగు చూసింది. మొదట దీనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యే తర్వాత సమగ్ర విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. దీనికి ఇన్ఛార్జిగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి. వారే వాహ్, అరెస్ట్ చెయ్యాలి. పెండ్లం మొగుడు మాట్లాడుకునే మాటలు, బిడ్డే అల్లుడు మాట్లాడుకునే మాటలు, మిగతా రాజకీయ పార్టీలై, ప్రతిపక్ష నాయకులై, సినిమా హీరోయిన్లై, జడ్జిలై, ఈ అందరి ఫోన్లు ఇని మీరు సాధించింది ఏముంది? మీ అధికారాన్ని కోల్పోవడం తప్పితే మీరు పీకింది ఏమీ లేదు. మంచి చేసినోనికి ఇవన్నీ ఆలోచనలు ఎందుకు వస్తాయి? మంచి చెయ్యాలి, మంచి చేస్తే ప్రజలే మనకు పట్టం కడతారు అన్నప్పుడు మంచి చెయ్యనోనికి ఇటువంటి దరిద్రపు ఆలోచనలు వస్తాయి. ఇటువంటి దరిద్రులకు దరిద్రమైన ఆలోచనలు వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ చేయాలి, వాళ్ళు ఏమనుకుంటారు వినాలి, వీళ్ళు ఏమనుకుంటారు వినాలి, వాళ్ళకి పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి. ఇదా సంస్కృతి? తెలంగాణ సంస్కృతి ఇది. బీహార్ దొంగల సంస్కృతి, బీహార్ నీచ నికృష్టుల సంస్కృతి ఇది. మీ బీహార్ వాళ్ళు తెలంగాణకు సంబంధం లేని బ్లడ్ మీది, బీహార్ బ్లడ్. ఇదా తెలంగాణలో ఎక్కడైనా ఎటువంటి పనులు చేసిరా? ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలు ఎక్కడన్నా ఇంత నీచమైన పని? పెండ్లం మొగుడు మాట్లాడుకునే మాటలు ఇన్లు. ఆ ఇంటి దగ్గర ఒక బండి పెట్టి శాటిలైట్లా పెట్టి అక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరు నాయకుల ఇళ్ళ దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళ ఫోన్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు, అన్ని ఫోన్లు ట్యాప్ చేసి ఉంటారు. ఇంకా దీనికి మళ్ళీ సిగ్గు లేకుంటే దట్టి కట్టించుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఏమిటికా నీకు దట్టి? నువ్వు చేసిన ఘనకార్యం అని విచారణకు పిలిస్తే నీకు ఒకటి దట్టి కట్టాలి. ఇక నువ్వు ఇట్లా పిడికిలు పెట్టుకొని రావాలి. విచారణ అయిపోయినాక బయటకు వచ్చి ఇట్లా పెట్టాలనా? ఏం సాధించడం నువ్వు బయటకు వచ్చి ఇట్లా పెడతందుకు? ఏమైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కి దిగినావు? చేసిందే లంగ పని. దానికి మళ్ళీ ఇంక నాకు ప్రజల అభివాదం. ఆ 2,000 మంది ఏమో ఉంటారు, 1000 మందో, ఎప్పుడు వాళ్ళే ఒకటే ఇక పిర్రలు జరుచుకొని ఎగురుతూ ఉంటారు. అరే నాయన, మీకు కూడా చెప్తున్నా, జర్రానన్న కేసీఆర్ చేసిన దాని గురించి ఒకసారి ఆలోచించురి. మంచి కాదు. ఆయన ఆస్తులు అమ్మి ఎవరికి పెట్టలే. రైతు బంధు ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, కొన్ని రోజులు ఇచ్చిండు. లాస్ట్ మూమెంట్లో అది కూడా బడ్జెట్ ఖాళీ అయిపోయి అది కూడా ఆఫ్ చేసిండు. అది మీకు తెలియని విషయం. మీరు ఒకటే జబ్బలు చేసుకుంటాడు. ఎవరయ్యా ఇంట్లోకెళ్ళి ఇస్తారు, ఇయ్యరు. అది తెలంగాణ ప్రజల సొమ్మే. అందులోకెళ్ళి 90 పైసలు మింగి 10 పైసలు దానం చేసినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇలా అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇట్లా ఉన్న చెయ్యి ఇట్లా అయింది తెలంగాణది. అర్థం చేసుకోర్రి. ఒకటే వాళ్ళు వెనకంగా పడే గుర్తా ఉన్నారు. వాళ్ళు వేసే బిస్కెట్లు కూడా మీయేరా నాయన. మీ పైసలే వాళ్ళు సంపాదించుకొని మూట పెట్టుకొని మీ పైసలు మీకు ఇట్లా జల్లుతున్నారు. మీరు సిగ్గు లేకుండా ఎగురుతున్నారు వాళ్ళ చేతి కింద. ఎవ్వరి చేతి కింద ఎగురొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోర్రి. శాసించే తత్వం ఉండాలి, అడుక్కునే తత్వం ఉండవద్దు. అది గుర్తుపెట్టుకోరి. కిసోటోన్ కింద ఎగిరేదానికంటే మీ గురించి మీరు కష్టపడుర్రి, బాగుపడతారు. ఆ దగ్గర ఎగిరితే ఎన్ని రోజులు ఇస్తాడు? 8 మంది ఎంపీలున్న పైసా తేలే. బడ్జెట్లో తెలంగాణకు ప్రయోజనం శూన్యం. కాంగ్రెస్ గెలిచే దమ్ము లేదు, అందుకే మా అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు. సిద్దిపేటతో సమానంగా మెదకును అభివృద్ధి చేశాం. 8 మంది ఎంపీలు ఉన్నా మీకు గతంలో 14 మందే ఉన్నారు.
12 మంది ఉన్నారు. అప్పుడు మీరు ఏం బీకిరి? ఏం బీగలే. 8 మంది ఎంపీలు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. మీరేం చేసిరు? సిద్దిపేటతో సమానంగా మెదక్ అంటే సిద్దిపేటను డెవలప్ చేసుకున్నా, మిగతా దాన్ని ఎక్కడ కూడా డెవలప్ చేయలే, దాంతోపాటు మెదక్ను డెవలప్ చేసినామని అబద్ధాలు చెప్తున్నాం. నీ సిద్దిపేట కూడా ఎందుకంటే నా ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే చాలు తెలంగాణ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదని. అసొంటోనికి నీకు మంత్రి పదవి ఎందుకు? నీ సిద్దిపేటను ఒక్కదాన్నే డెవలప్ చేసుకునేటోనికి మంత్రి పదవి ఎందుకు? ఓన్లీ సిద్దిపేట మంత్రి అనే పెట్టుకునేది ఉంటే సపరేట్ ఒకటి. మరి మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గాలు ఎక్కడ పోవాలి? సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తున్నాడు సిద్దిపేట లాగా డెవలప్ చేసిన. సిద్దిపేట అంటే మిగతా నియోజకవర్గాలు ఎక్కడ పోవాలి? మరి నీకేమిటికి మంత్రి పదవి? అన్ని నియోజకవర్గాలని సమానంగా చూడాలి మంత్రి అనేటోడు. అప్పుడు నువ్వేం చూసినావు? నీ సిద్దిపేటను చూసుకున్నావు. అది మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఈ జీవన్ రెడ్డిపై కేసు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే షాక్, సజ్జనార్పై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్, పోలీస్ సంఘం ఫిర్యాదుతో కేసు నమోదు. ఏమన్నాడు కదా లాగుల తొండలు ఇడుస్తారని, ఇప్పుడు పట్టుకొచ్చి ఇడుసురు తొండలు జీవన్ రెడ్డికి వెయ్యాలి. మరి ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? ఒక సిపిని పట్టుకొని అంత పెద్ద మాట అంటే పోలీస్ వ్యవస్థ సైలెంట్గా ఉంటుంది ఎందుకు? మరి చెయ్యండి. మరి ఎవరి మాటలు వినకండి, మీ రూల్స్ ప్రకారం పోండి. మరి ఆ మాటలు అనొచ్చా? ఒక అధికారిని నువ్వు విమర్శించు అను, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసి మాట్లాడిండు ఆర్మూర్ పాండు. మరి వెయ్యిరి. మరి ఏం చేస్తారో చేయాలి, పోలీసు వాళ్ళే చేయాలి. మంది ఫోన్లు వినేవాడు మనిషేనా? మొగుడు పిల్లలు సహా ఎవరిని వదలలేదు. ఆ నైరం చేసిన నువ్వు జాతిపిత ఎలా అవుతావు? క్షమాపణ అడగాల్సింది పోయి సిగ్గులేని మాటల హరీష్ కేటీరావు ముఖాలకు తొడుగులేసి విచారణకు పట్టుకురావాల్సింది. మరి తొడుగు లేచి గుంజుకరమ్మని ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు కూడా ముఖానికి తొడుగు లేచి గుంజుకొచ్చేటోళ్ళే. అప్పుడు ఇజ్జత్కి మరి ఇంత మరి ఏమన్నా దావుదురో ఏమో. మరి అట్లా గుంజుకరావాల్సింది. వాళ్ళు చేసిన పని అసలుంటిది. తెలంగాణ ప్రజలకు అర్థం కావట్లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా నేరం. అది వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిల్లింది. పర్సనల్ స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. ఆ లైఫ్లోకి ఎవడు కూడా తొంగి చూడొద్దు. ఈ దొంగలు తొంగి చూసిరు కేసీఆర్ కుటుంబం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మంచి మంచి శిక్షలు పడాలి. ప్రొఫెసర్ జయశంకర్, సోనియా జాతిపితలు అవుతారు. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండానే ఎగరాలే. బీఆర్ఎస్ హయాంలో నల్గొండను పడావు పెట్టారు. మేము జానారెడ్డి అంతా మంచి వాళ్ళం కాదు. మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపనలో మాట్లాడిన మాటలు. జానారెడ్డి ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మాట్లాడేటోడు, ఎక్కడ కూడా నిర్ణయాలు తీసుకునేటోడు కాదు. అందుకని రేవంత్ రెడ్డి చెప్తుంది జానారెడ్డి అంతా మేము అంత ఓపిక ఉన్నోళ్ళం కాదు, చాలా స్పీడ్ ఉంటాము, మీకు సుక్కలు చూపిస్తామని చెప్తున్నాడు.